నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఇప్పుడైతే మనం డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాము, ఈవినింగ్ డ్యూటీ. సో ముందుగా వచ్చేసి మనం డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 16వ తేదీ శనివారము, 11వ నెల 2024. ఇప్పుడు వచ్చేసి ముందుగా 0 కిలోమీటర్ చేసుకొని డ్యూటీ ఆన్ చేద్దామండి. 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. ముందుగా వచ్చేసి ఊబర్ ఆన్ చేస్తున్నాను. టైం చూడొచ్చు, సాయంకాలం 4:14 అవుతుంది. సో డ్యూటీ చేసే చాలా లేట్ అయింది ఈరోజు. ఎంత అవుతుందో బిజినెస్ చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఓలా ఆన్ చేద్దామండి. బుకింగ్లు వస్తున్నాయి. 8 నిమిషాలు 34 కిలోమీటర్లు అంట. 1 hour 13 minutes 12 seconds. ఏంది ఇట్లా వస్తున్నాయి బుకింగ్లు 2.9 37 కిలోమీటర్లు. ఇదే అది మళ్ళీ ఇంకోటి ఇంత దారుణంగా వస్తాయి ఆడ. మళ్ళీ అది 34 కిలోమీటర్లు అంట. ప్రీమియం ఇది 37 కిలోమీటర్లు. ఎందుకని అక్కడ వస్తున్నాయి ఈరోజు, నాకేం అర్థం కాలే. చూద్దాం. దాంతోపాటు ఓలా కూడా ఆన్ చేద్దామండి. పోయేదేముంది, ఓలా కూడా ఆన్ చేసిన. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ చేసినాను. నమ్మాత్రి ఆన్ చేద్దాం ఒకసారి. నమ్మాత్రి ఆన్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి. సో దీంతో 4 యాప్స్ ఆన్ చేసినట్టే. సో 4 యాప్స్ అయితే ఆన్ చేసినాము. ఊబరు, ఓలా, ర్యాపిడో, నమ్మాత్రి 4 ఆన్ చేసినాము. ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. ఫస్ట్ బుకింగ్ అయితే ఊబర్లో వచ్చింది. ఎంత దూరం ముందో చూద్దామండి. నావిగేషన్ ఎంత దూరం ముందో చూద్దామండి. 4:25కి వచ్చింది. 4:11కి స్టార్ట్ చేస్తే 550 మీటర్స్ ఉంది. సర్లేండి, లేట్ చేయకుండా పికప్ చేసుకొని పోదామండి. ఊబర్లో అయితే 3 బుకింగ్లు అయిపోయినాయి. చూపిద్దామనుకుంటే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. వెంటనే బుకింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే 950 రూపాయలు అయింది మనకైతే గిన. మళ్ళీ ఓలాలో బుకింగ్ వచ్చింది. 38 కిలోమీటర్లు 850 రూపాయలు చూపించినాడు. అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. మనం రీచ్ అయిన తర్వాత అంత అమౌంట్ ఇస్తాడా లేదా చూద్దామండి. సో నేను కస్టమర్ పికప్ దగ్గరికి అయితే లొకేషన్ రీచ్ అయినాను. చూద్దాం, కస్టమర్కి ఫోన్ చేసి ఎక్కించుకుందామని అడిగిన తర్వాత ఎట్లుంటుందేమని. ఖాళీ రాల్సి ఉంటుంది. మళ్ళీ అటు నుంచి మనం బండి ఒక 15 కిలోమీటర్లు అట్లా, అది కూడా చూద్దామండి. సరేనా? రైట్ మేడం, అది ఇక్కడ ಹೋಗ್ತಿ ಅಲ್ಲ ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗ್ತದೆ. దీనమ్మ జీవితం ఇంత వరెస్ట్ మనుషుల్ని ఆ రోజు చూడలేదు. ఈ లోఫర్ ముండలు అమ్మగా ఇంకా బూతులు వస్తాయి, అమ్మనా బూతులు వస్తాయి. తిట్టలేక తమిళనాడు బార్డర్ అని చెప్పి తమిళనాడు లోపలికి క్రాస్ చేయించి బార్డర్ని ఇంత లోపలికి పిలుచుకొచ్చి ట్యాక్స్ ఇమ్మంటే ట్యాక్స్ రెంట్. ఈ లోఫర్ అందుకే ఈసారి నుంచి ఆడే పీక్కోవాలని ఏదో లేడీస్లు అని చెప్పి అడ్జస్ట్ చేసుకొని వస్తే ఎంత గలీజ్గా చేసినారంటే అంత గలీజ్గా చేసినారంటే అంత కోపం వచ్చింది నాకైతే. గిన అట్టా ఇట్టా కాదు, చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకు, మామూలుగా కాదు. ఒకసారి రోడ్డు చూడండి, ఒకసారి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఎంత దారుణంగా ఉందనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఏదో రిసార్ట్ ఏం అర్థం కాల, లోపల దంకేసినారు. చూడండి ఒకసారి మీరే. ఎంత దారుణమైన అంటే అంత దారుణంగా లోపలికి తీసుకొచ్చాను. బూతులు వస్తానా నాకైతే ఇంకా మింగుకన్నా అట్లా ఇట్లా కాదు, చాలా దారుణం. ఇది 2 కిలోమీటర్లు ఉంది బయటికి పోవాలంటే గిన, అట్లా ఇట్లా కాదు, చాలా దారుణం అంటే దారుణం. చూడండి ఒకసారి మీరే చూడండి ఒకసారి. ఏడన్నా అడవిలోకి పిలుచుకొచ్చినట్టుంది. ఇదే రిసార్ట్ ఉన్నట్టుంది. చాలా అంటే చాలా దారుణం. ఎంత చిల్లరగా ఉన్నారంటే ఇల్లు, అంత చిల్లరగా ఉన్నారు. చిల్లర ముండలు అసలు. అమ్మ చిల్లర ముండలు మళ్ళీ చదువుకున్నారు చూసేకి. చిల్లర అంటే పెద్ద చిల్లర ముండలు. చెయ్యి అమ్మ గలీజ్ ముండలాడు. ఏంది గంట సేపు కొట్లాన్ని ఆడే, గంట సేపు అట్లా ఇట్లా కాదు. ఈయన ఇవ్వని అంటారు. నిజంగా ఈడ వచ్చిండేదే మనకేం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిండేది. ఎక్కువ అని వచ్చింటే ఫోన్లే అనుకోవచ్చు. మళ్ళీ దానికి కూడా పిస్తున్నారు ఇలా. అమ్మ అమ్మ పుట్టుకి ఎందుకు పుడతారో కానీ అర్థం కాదు. చచ్చిపోయేది మళ్ళీ ఇట్లా నా ముండలు. నా టైంకే తగిలినారు ఇట్లా ముండలు. అట్లా ఇట్లా కాదు. మీరేమన్నా అనుకోండి రెస్పెక్ట్. మీకు తెలిసి ఎంత బాధ ఉంటుందంటే పని చేసినప్పుడు అంత బాధ ఉంటుంది ఇట్లా చేస్తే నేను. చిల్లర అంటే చిల్లర, పెద్ద చిల్లర బిహేవ్ చేస్తారు వీళ్ళు. అమ్మ చిల్లర. సర్లేండి, బయటికి పోతే ఇటు నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు అక్కడెక్కడ చూసుకుంటే ఎత్తులాడుకుంటూ పోవాలి. అట్లా ఇట్లా కాదు. నేనమ్మ జీవితం నా లైఫ్లో ఇట్లాంటి కస్టమర్ని ఎప్పుడే కానీ చూడలేదు తెలుసా. నేను పెద్ద లోఫర్ ముండున్నట్టుంది. నాకేం చెప్పిందంటే బుకింగ్ వచ్చినప్పుడు ఓలాలో వచ్చిండేది బుకింగ్. తమిళనాడు బార్డర్ అని చెప్పింది. బార్డర్ క్రాస్ చేయాలని చెప్పి, బార్డర్ అంటే యూతలే అనమాట.
క్రాస్ చేయాలని నాతో చెప్పలే. సర్లే అని చెప్పి బుకింగ్ తీసుకొని పోయినా. 38 కిలోమీటర్లు 850 రూపాయలు చూపించినారు మన కస్టమర్. సర్లే అని చెప్పేసి తీసుకొని పోయినాను. పోయేటప్పుడు బార్డర్ అని చెప్పింది కాబట్టి మనం ట్యాక్స్ అడగలేదు. సో ట్యాక్స్ కట్టాలంటే కానీ మనం కస్టమర్ పే చేయాలి, మనం పే చేయాల్సిన అవసరం లేదు. అందులో రూల్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఇప్పుడు చూపించిన అమౌంట్ కాకుండా ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఉందంటే కానీ వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది. టోల్స్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, డ్రైవర్కి సంబంధించి, భోజనం సంబంధించి ఇట్లాంటివన్నీ వాళ్ళే చూసుకోవాలా. సో అది చదవకుండా ఆడికి పోయిన తర్వాత పెద్ద మోసం చేసింది. అడిగి అడిగితే గిన్న నా ట్యాక్స్కి డబ్బులు ఇవ్వమంటే నేనెందుకు ఇలా నువ్వే పే చేసుకో అని చెప్పేసి ఖచ్చితంగా 40 నిమిషాలు గొడవ పడింది. నేను ఇడిసిలా 3 ఆడోళ్ళు, మగోళ్ళని అయితే కొట్లాడేకైతుంది ఇంకా ఎక్కువ. ఆటికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మా అన్నకు కాల్ చేయించి లాస్ట్కి మాట్లాడు, వాళ్ళ లాంగ్వేజ్ మలయాళం లాంగ్వేజ్లో మాట్లాడదంటే ఇంగ్లీష్లో మాట్లాడితే నీకేం సంబంధము, నేను వాళ్ళకి నాకు గొడవ, నేను వాళ్ళతో మాట్లాడుకుంటా, నీదే బండి అంటే నాదేది నేను బండి ఓనర్ మాట్లాడుతాను అని చెప్పేసి మా అన్న అన్నాడు. అంటే అయినా కూడా నువ్వు వచ్చినావు, నువ్వేం రాలే కదా, నేను అతనితో మాట్లాడుకుంటా అని చెప్పి ఫోన్ కట్ చేసి. ఎంత కొవ్వు అంటే ఇట్లా వెనకాల ఇట్లా డిక్కీలో టన్నులు కొద్ది కొవ్వు ఉంది దానికైతే లోఫర్ ముండకి. మీరు అనుకోవచ్చు ఈ తిట్టడం పద్ధతి కాదు కదా, నాకు ఇంకా పట్టాలనేంత ఆవేశం, పట్టాలనేంత కోపం. అసలు కారు అడిగి ఉన్నట్లుంది, అది లోపల ఏదో రిసార్ట్లు మాత్రం ఉన్నాయి. అంటే మొత్తం అంతా లోపల ఇంకా ఏదైనా పులులు అట్లా తిరిగినా కూడా దిక్కు లేదన్నట్లుంది. అక్కడ ఏదో పెద్ద ఎకరాల్లో ల్యాండ్లు కొన్నారు. అక్కడ అంత లోపలికి పిలిచిపోయినారు. 2 కిలోమీటర్ల లోపలికి, అది కూడా స్ట్రైట్ కాదు, చుట్టూ మొత్తం గడ్డి, దారి సరిగ్గా లేదు. ఎట్లుందంటే ఇంకా అన్ని గుంతలు ఎడన్నా కొండగుట్టలు లేకపోయినట్లుంది నా పరిస్థితి. ఏమంటే లేడీస్ అని చెప్పేసి ఇడిచిపెట్టి వచ్చింది. నాకు ముందు ఏంటంటే బయట పాడదెంగిందో అంత కోపం వచ్చింది నాకైతే బీభత్సంగా. మోసం అంటే చాలా మోసము. నేనేం చేసిన అంటే మామూలుగా ఆన్లైన్ కాకుండా ఉంటే గిన డైరెక్ట్ ఇడే ట్యాక్స్ కట్టి మనం తీసిపోతాం కదా. సో ఇప్పుడు ఆన్లైన్ చేసినాడు, ఆన్లైన్లో కట్టాలి మనం. సర్లే వచ్చేవాడు ఆల్రెడీ చెక్ చేస్తానట, వచ్చేటప్పుడు చెక్ చేస్తారని చెప్పేసి ఆడికి పోయిన తర్వాత ఇప్పించుకుందామని చూస్తే లేడీస్ కదా, సరే మనం మధ్యలో అడగడం కరెక్ట్ కదా, మధ్యలో ఏదైనా గొడవ పెట్టుకోవడం భావ్యం కాదని చెప్పేసి మనము ఒక రెస్పెక్ట్గా, మర్యాదపూర్వకంగా మర్యాద ఇచ్చి పిలిచిపోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయిన తర్వాత అడిగితే భావ్యం అని చెప్పేసి నేను అడిగితే సన్నగా మాట్లాడదంటే మాకేం సంబంధం, నువ్వే కట్టుకోవాలా, నేను ఎందుకు కడతాను, నేను కట్టాను, ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి నోటుకు వచ్చినట్లు మాట్లాడతాను. నాకంటే మా అన్నతో మలయాళంలో మాట్లాడమంటే ఇంగ్లీష్లో మాట్లాడితే అసలు నీకు ఇచ్చిండేది నీ లాంగ్వేజ్లో మాట్లాడితే నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పేసి మా అన్న కాల్ చేసి ఇచ్చిన. నేను అడుగు, నీకు తెలుస్తుంది, కావాలంటే నువ్వు అంత డౌట్ ఉంటే ఓలాలో ఇంకొకసారి బుక్ చేసి చూడు, నీకు దాంట్లో ఏమన్నా అవుట్ స్టేషన్ తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పేసి నేను చెప్పినాను. ఇనలేదు. వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నాకు కోపం వచ్చి నువ్వు ఇండియనా లేకుంటే ఫారెన్ అనా? ఇండియన్ కాబట్టి ఇండియన్ లాంగ్వేజ్లో మాట్లాడు. ఇండియన్లో ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్లో ఏ దాంట్లోనే ప్రిపేర్ చేసి మాట్లాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ ఏమన్నా ఫారెన్ దాని ఏమన్నా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు ఇంక ఇట్లా కాదు, నాకు వచ్చిన మన తెలుగులో కన్నడలో నోటుకు వచ్చినట్లు మాట్లాడినా. లాస్ట్కి నేను చెప్పిన ఫస్ట్ పోలీసులకు కాల్ చేయమని చెప్పినా. నేనే పోయి పిలిచి కదా అని ఫస్ట్ నీ నెంబర్ ఇచ్చే, నేను పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టి నేను నెంబర్ ఇస్తా అంటే అట్లా ఇదంట, వాళ్ళు పిలుచుకొని నేను పోవాలంట. బొక్కలో కింద నేను ఫ్రీగా సర్వీస్ పెట్టుకున్నాను దానికోసం. ఏమన్నా ఆటి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్ పోలీస్ స్టేషన్ ఏడుందో ఆడికి ఎత్తుకోవడం వల్ల మళ్ళీ అది 10 కిలోమీటర్లు బొక్క మనకి, ఎత్తుకులాడుకుంటూ పోయి వచ్చినందుకు, పిలిచికొచ్చినందుకు బొక్క అవసరమా మనకి ఇదంతా? అందుకే నెంబర్ ఆడి ఇస్తాను, నేను కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళే పిలిపిస్తారు, 18 దాకా నేను వెయిట్ చేస్తానని చెప్పిన. ఇదంట. లేకుంటే సరే మీరు లేడీస్ కదా, మీరు ఎవరు మగవాళ్ళని పిలిచిపోండి ఫస్ట్, లేకుంటే మీ మగవాళ్ళ నెంబర్ ఇవ్వండి, మీరు లేడీస్ అందరూ అని చెప్తే అట్లా లేదంట. నాది ప్రాబ్లము, నాది ఇస్తాను, వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తా అంట. నాకు అనిపించి పెద్ద లోఫర్ ముండా, ఫ్రాడ్ ముండా, చిల్లర ముండ అనిపించింది నాకైతే. అంత చిల్లర ముండ అనిపించింది నాకైతే. అలాంటి ముండల్ని ఎక్కడ కానీ ఇంతవరకు చూడలేదు నేను వాళ్ళ ఫ్యామిలీలో. అంత వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం అట్లా ఉన్నారు లోపల ముందు. అంతకుముందు ఎవరో వాళ్ళ అక్క పోయిందంట, వాళ్ళ అక్క పోయింటే డ్రైవర్ ఫోన్ చేయి, డ్రైవర్ నెంబర్ ఉంటుంది కదా, లేకుంటే మెసేజ్ చెయ్యి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి ఓలా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ కస్టమర్కి 100% రెస్పాండ్ అవుతారు. అట్లా ఓలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వరు. చిల్లర అంటే చిల్లర, డబ్బులు పోగొట్టుకోకూడదు, ఫ్రీగా ఇడిచిపెట్టాలి ఇలాంటి లోఫర్ ముండలకి. అందుకే మీకు బాగా చెప్తున్నా. మీరు అనుకుంటారు, ఇప్పుడు ఒక్కొక్కసారి అనుకుంటారు మీరు, ఎందుకన్నా సో చెప్తాను, అవసరం లేదనుకుంటా. మీకు అవసరం ఉండేదేనా చెప్పేది, నేను అవసరం లేని చెప్పను. అవసరం లేకుండా మీరు చూడొద్దని నేను ఓపెన్గా కూడా చెప్తున్నా. ఎవరైతే అవసరం అనుకుంటే వాళ్ళే చూడండి వీడియోస్. మాకు ఈ సోద అవసరం పోయి మీరు ఇట్లా కష్టాలు అనుభవించండి. నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అవ్వకుండా మీకు విషయం ఏమీ తెలియకుండా పోయి మీరు కూడా అదే, ఇప్పుడు నేను ఎలా బాధపడతాను మీరు అలాగ బాధపడండి. నేను అనుభవించింటాను కాబట్టి మీరు అనుభవించకూడదని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్తాను. కానీ
మీరు కూడా అనిపించాలని చెప్పను కదా. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే ముందుగా మనం దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసమే నేను చెప్తాను మీకు. అది మీరు అర్థం చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది, కానీ ఉపయోగపడుతుంది, లేకుంటే ఉపయోగపడదు, అంతే, ఇంకేం చేయలేం మనం. అందుకే మీకు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళే చూడమని చెప్తాను నేను. అలా అని చెప్పేసి వాళ్ళని కించపరిచి నేను మాట్లాడను, లేకుంటే మీరు చూడొద్దని కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అది మీ అభిప్రాయం, మీ ఇష్టపూర్వకంగా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే లేదు. నేను ఫోర్స్ చేయను కదా, ఇది చూడండి, ఇలాగే నేను చెప్పినట్టు చేయండి అని చెప్పను. మీకంటూ రేపొద్దున సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తా. గాకరికి ఏం చేస్తావు, అట్లా పడి ఇట్లా పడి మనకి బిల్ అయ్యేది 900 అయితే కానీ 1200 వేయించుకొని వచ్చినాక మిగతా పోతే బొక్క 270 రూపాయలు మన చేతి నుంచి అని చెప్పేసి ఘాటికి లేడీస్ అని చెప్పేసి అన్నట్లు నేను వచ్చేసిన. 15 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇది సంగతి. వాటికి ఆ 15 కిలోమీటర్లకి 100 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పి ముందే మాట్లాడినా, నేను ఖాళీ బండి రావాలంటే దానికి ఇచ్చినారు. లాస్ట్కి ఇచ్చినది 200, ఇంక 270 రూపాయలు మనకే లాస్ ఆడు చెప్పాలంటే ఇక ఇట్లాంటి దొరుకుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకొని, ఇప్పుడు చెప్తున్నా ఇదంతా చెప్పిన తర్వాత, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మనము బార్డర్కి పోతున్నాము అంటే వాళ్ళు బార్డర్ యూతలు అని చెప్పినారనుకోండి, ఓకేనా, మనం బార్డర్ క్రాస్ చేసే ముందుగా వాళ్ళకి చెప్పండి ట్యాక్స్ పే చేయాలి. పోయి మీరు పే చేస్తారా, లేదంటే ఇప్పుడు మాకు ఇస్తారా అని చెప్పి ఆడే వాళ్ళు కట్టేదాక మనం మూవ్ చేయకండి బండి. లేదు మేము ఆడి పోయిన తర్వాత ఇస్తామంటే, లేదు ఇప్పుడు పే చేస్తారా, పే చేయండి. ఫస్ట్ ట్యాక్స్ ఏమున్నా అమౌంట్ మొత్తం పీక్కోండి. ఆడి పోయిన తర్వాత మళ్ళీ మనం చిక్కుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు 40 నిమిషాలు వేస్ట్ బొక్క, మా పోనీ అది పూర్తి అమౌంట్ వచ్చిందంటే అది లేదు, 200 ఎక్స్ట్రా ఇచ్చినారు అంతే. కట్టమని చెప్పి నేను ఆన్లైన్లో కట్టండి మీరే మీ మొబైల్ అంటే అది కూడా కట్టరంట. అంత చిల్లర ముండలు నాకు బూతులు వస్తున్నాయి. ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు సస్తారో తెలియదు ఇలాంటి వాళ్ళు, ఒకరి మీద పడి ఒకరి మీద బ్రతికే. ఇప్పుడు మనం ఎంత కష్టపడి రోడ్ల మీద ఉండి ఎంత ట్రాఫిక్లో ఎంత కష్టపడి పిలిచిపోతాం. ఇది 2 hours బుకింగ్, అట్టా ఇట్లా కాదు, 2 hours పట్టింది నాకు. ఇంత కష్టపడి మనం పని చేస్తే మనకి ఇచ్చే గేట్స్ కొట్టుకొని చచ్చిపోతారు పబ్బుల్లోనూ. వేస్ట్ ఖర్చులు డ్రెస్సులకి ఇట్లా ఆడికి పెట్టేకైతే ఉంటాయి ముళ్ళకి. మనలాంటి వాళ్ళకి ఇచ్చేకిండో కష్టపడే వాళ్ళకి. ఇంత చిల్లరంటే ఎందుకు బతుకుతారో తెలియదు, ఎందుకు చదువుకుంటారో తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఎంజాయ్ చేసేకి ఇట్లా దానిలోకైతే బాగుంటారు. ఒకరు కష్టపడినారా, కష్టపడిన దాని తగ్గట్టుగా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుందామని కూడా లేదు. నేను చెప్తాను, నీకు అంత డౌట్ ఉంటే ఇంకొకసారి బుక్ చేసి చూడండి మేడం అని చెప్తున్నాను నేను. ఇన్లేదు, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మీరే కస్టమర్ పే చేయాలని చెప్పేసి అందులో మెన్షన్ చేసి ఉంటారు. ఓలాలో కూడా, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయినా కూడా ఇనలేదంటే అంత కోపం వచ్చిందంటే నాకు, ఇంకా బీభత్సంగా కోపం వచ్చింది. వినకపోతే లాస్ట్కి ఇంక అట్లా పడి 200 ఎక్స్ట్రా ఇచ్చింటే ఆ 200 తీసుకొని నేను వచ్చింది అది. అందుకే మీకు మరీ చెప్తున్నాను, మీరు ఎప్పుడన్నా కానీ బార్డర్ క్రాస్ చేయాలన్నప్పుడు మాకు ఇట్లా ట్యాక్స్ వస్తుంది, అది మీరే కట్టుకోవాలి. కడితేనే పోతాం, లేదంటే లేదు. అంత డౌట్ ఉంటే మీరు యాప్లో చెక్ చేసుకోండి అని కూడా మీరు చెప్పండి. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళే పే చేయాలి. టోల్స్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, పార్కింగ్ ఛార్జెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళే పే చేయాలి. అవుట్ స్టేషన్ పోతే సిటీలో కూడా కొన్ని చోట్ల టోల్స్ యాడ్ అవ్వవు, అవి కూడా వాళ్ళే పే చేయాలి. చూసుకొని మీరు కేర్ఫుల్గా, డబ్బు ఎవరికి ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది. అందుకే చెప్తున్నా, కస్టమరే పే చేయాలి. బార్డర్ దగ్గర ఉన్నప్పుడే ఫస్ట్ అమౌంట్ ఇప్పించుకున్న తర్వాతనే మీరు మూవ్ చేయండి. లేదు అది ఇది అన్నారు అనుకో, మనం కట్టేకి ఇప్పించుకున్నాం అనుకో, మేమే కడతాం, సరే మీరే కట్టండి అని చెప్తుంది. కట్టేదానికైతే మూవ్ చేయకండి. రూల్స్ తెలిస్తేనే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. తెలియకపోతే మీరు చెక్ చేయండి, దాంట్లో ఉంటే మెన్షన్ చేసి ఉంటాయని కూడా చెప్పండి. అది విషయం. ఇప్పుడైతే మనం బుకింగ్స్ చూద్దామండి. ఓలాలో ఒక బుకింగ్ చూడాలి, ఊబర్లో 3 బుకింగ్లు చూద్దామండి. ముందుగా వచ్చేసి ఊబర్లో చూద్దామండి. 3 బుకింగ్లు మాత్రం చేసినాం మనము. 3 బుకింగ్లు చూద్దామండి. ఎక్కడి నుంచి స్టార్టు. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 400 రూపాయలు. ఇది ఇక్కడి నుంచి ఈ బుకింగ్ ఫస్ట్ది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి గోషెడను. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 34 minutes. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25.5 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు కస్టమర్ దగ్గర నుంచి 419 రూపాయలు. మనకు వచ్చేసి 402 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు. 111 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 126 రూపాయలు ఇచ్చినాడు. ఇంకో నెక్స్ట్ క్యాన్సిల్ 1 2 3 సరే ఇది 3ది చూడాలి. 2 క్యాన్సిల్ దాని అయిపోయిన తర్వాత, రెండో బుకింగ్ అయిపోయిన తర్వాత బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 5 minutes. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు 536 రూపాయలు. మనకు వచ్చేసి 448 రూపాయలు ఇచ్చినాడు. సో దాని తర్వాత ఎన్ని బుకింగ్స్ క్యాన్సిల్ అయినాయి చూడండి. ఇంతకుముందు 2 బుకింగ్ క్యాన్సిల్, 3 4 5 6
7 8 బుకింగ్లు క్యాన్సిల్ ఆ సంగతి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఓలాలో చూడాలి. ఒకే ఒక బుకింగ్ చేసినాము. యాప్స్ దండిగా ఉన్నాయి ఆన్ చేసినవి. ఒకే ఒక బుకింగ్ 12 అయిపోయింది కదా, అది షిఫ్ట్ అయిపోయా, లేకుంటే ఓపెన్ డైరెక్ట్ చేయాల్సిందే మనము. బుకింగ్ హిస్టరీ ఒకే ఓ బుకింగ్ ల్యాండ్ చేసింది. ఇదే ఈ విషయంలోనే గొడవండి, ఈ బుకింగ్లోనే అయినమ్మా లోఫర్ ముండి అన్నట్లుంది అది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 38 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 58 minutes. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటుంది 907 రూపాయలు. మనకు వచ్చేసి 852 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:27కి. మీరు అనుకోవచ్చు ఎందుకు భయ ఎంతగా ఆవేశం అంటే మనం కష్టపడి ఉండేది 2 hours మీరే చూసినారు కదా, గుంతలు మెట్టలు మన బండికి ఎంత ఖర్చు అవుతుంది, కష్టపడింది దాని తగ్గట్టుగా అమౌంట్ వచ్చినా కూడా మళ్ళీ మన చేతి నుంచి చేసుకోవాలంటే ట్యాక్స్లు ఇవన్నీ కాని పని అనమాట. ఎంత కోపం అంటే అంత కోపం కంట్రోల్ చేసుకున్న వాటికి ఫస్ట్ నేను పోలీస్ స్టేషన్కి పిలిచిపోవాలనుకున్నా, కానీ రాలేదే, వస్తేనే కదా పిలిచిపోయేది. ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరో తెలీదు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి అనమాట అన్నీ. దీని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఎట్లా ఉంటాయి, దీని గురించి ట్యాక్స్లు దాంట్లో గురించి అనేది అర్థమవుతుంది. ట్యాక్సీ వెహికల్స్ గురించి కానీ ఏ దాంట్లో గురించి అయినా కానీ అది సిచ్యువేషన్. ఇంకేం చేస్తాం, ఇంకా లాస్ట్కి అట్లా పడి ఇట్లా పడి 200 ఎక్స్ట్రా ఇచ్చినారు. ఇంకా మిగతా 270 మన చేతి నుంచి బొక్క. ఏమంటే ఇంకా నేను అట్లా పడి ఇట్లా పడి పల్లెటూరులో దూరం వచ్చిన నేను ఆడ ట్యాక్స్ పే చేయకుండా అంత ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా కానీ బాగా చూడండి, ముందునే బార్డర్ ఉన్నప్పుడు ట్యాక్స్ పే చేసి పోండి, కస్టమర్ ఇచ్చేదాకా పోదండి. రూల్స్ దాంట్లో ఉంటాయి. అవుట్ స్టేషన్ అన్నప్పుడు ముందునే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓటీపీ వేసుకునే ముందే. కానీ ఇది అవుట్ స్టేషన్ అని చూపించలేదు కదా, మనకి చూపించిండేది ఇక్కడ లోకల్లోనే అన్నట్లు చూపించింది. అది చూస్తే మనం బార్డర్ దాటిపోవాల్సింది. ఒక్కొక్కసారి ఇట్లా మిస్టేకులు జరుగుతుంటాయి యాప్ సంబంధించి కూడా. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేసేయట్లేదు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ బార్డర్ ట్యాక్స్ కట్టాలా అని చెప్పండి మనం వేరే స్టేట్కి పోయేటప్పుడు. మన ఎందుకంటే ఇప్పుడు నా కర్ణాటక స్టేట్కి పర్మిట్ మాత్రమే ఉంటుంది, వేరే స్టేట్కి ఉండదు, ఆల్ ఇండియా ఉండదు. ఆల్ ఇండియా ఉన్నా కూడా మనం పోవాలన్నప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, అంత కట్టాల్సి ఉంటుంది అనమాట. సో అది విషయము. వీడియో అయితే లెంత్గా ఉంటుంది. ఈరోజు అంతా నా తిట్లు పురాణం అదే ఉన్నది ఎక్కువ. సరేనా, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఈరోజు అంతా నేను నైట్ అంతా చేస్తూనే ఉంటా. ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం దొబ్బింది. నైట్ మొత్తం డ్యూటీ చేసినాను. ఇప్పుడు తెల్లారింది, కరెక్ట్గా 7:05 అవుతుంది. సో ఇంకా మాయారి కల్లా కెంగేరి కల్లా బుకింగ్ వచ్చింది నాకు. అటు నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఇంటికి పోవాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి ఏదన్నా వస్తే ఇంటికి తీసుకొని పోతాయి. ఇప్పుడైతే మనము నైటు ఓలాలో ఒక బుకింగు, ఊబర్లో 3 బుకింగ్లు చూసినాము. ఇప్పుడు చూడాల్సింది ఊబర్లో ఒక బుకింగు, ర్యాపిడోలో 2 బుకింగ్లు. సో ఓలాలో కొన్ని బుకింగ్లు చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్లో ఉన్నాయి కాబట్టి అవి చూపించేది కాదు. కాబట్టి మనం వచ్చేసి ఆ ర్యాపిడోలో 2 బుకింగ్లు, ఊబర్లో ఒక బుకింగ్ చూద్దామండి. ఇప్పుడు ఊబర్లో చూడాల్సింది ఈ బుకింగే. మిగతా 3 బుకింగ్లు చూసినాము. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్కు డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ తీసుకున్న కస్టమర్ దగ్గర నుంచి 150 రూపాయలు, మనకు వచ్చేసి 110 రూపాయల .57 ఇచ్చినాడు. సో ర్యాపిడోలో 2 బుకింగ్లు చూడాలి. ఆ 2 బుకింగ్లు చూసేద్దామండి. పర్లేదు, ఈరోజు ఈ బుకింగ్ అయిపోతే బాగా గిట్టుకున్నట్లేను. సో మనం కష్టపడిన దానికి బాగా వచ్చినట్టు అమౌంట్ అయితే ఇది 2 బుకింగ్లు చూడాలి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 10 minutes. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 141 రూపాయి, మనకి ఇచ్చినది కూడా 141 రూపాయే. నెక్స్ట్ వచ్చేసి ఈ బుకింగ్ చూడాలి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 220 రూపాయలు, మనకి ఇచ్చిండేది కూడా 220 రూపాయలే. సో ఇంకేం లేదు. ఓలాలో చూడాలంటే మనకి ఆల్రెడీ బుకింగ్లో ఉన్నాము. సో ఇది డ్రాప్ అయిపోయిన తర్వాతనే చూడగలం మనం అయితే. ఇది వచ్చేసి రిజర్వేషన్ బుకింగ్, అంటే ముందుగానే బుక్ చేసి ఉంటారు. ఓలాలో అయితే ఊబర్లో అయితే రిజర్వేషన్ పడుతుంది. దీంట్లో అయితే మామూలు టైమింగ్, పలానా టైమింగ్ అని చెప్పేసి ఉంటుంది పికప్. సో ఇంతకుముందు వరకు తీసుకున్నట్టున్నారు, క్యాన్సిల్ చేసినారు. అది వచ్చేసి మనకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, మనం ముందునే వచ్చినాం కాబట్టి రీచ్డ్ అర్లీ అని వచ్చింది. ఒక లేట్ అయితే కానీ లేట్ అని పడుతుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి నేను ఓలా మ్యాప్ పెట్టుకున్నా. మీరు మామూలుగా చూసింటారు, మామూలు మ్యాప్ తీసుకుంటుంది. నేను బై డిఫాల్ట్గా ఓలా మ్యాప్ అనే పెట్టేసిన దీంట్లో, అందుకని చెప్పేసి ఓలా మ్యాపే చూస్తుంది నాకు రన్నింగ్లో కూడా. సరే, ఈ బుకింగ్ అయితే నేను ఉంటున్న ఏరియాకి దగ్గరలో, అంటే కెంగేరి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మైసూర్ రోడ్లో ఉండేది కెంగేరి అంటే. సో అక్కడి నుంచి మా పక్కన రోడ్డే బన్నర్ఘట్ రోడ్డు. అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా వస్తుంది. ఇంటికి పోయేటప్పుడు ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత అది కూడా లొకేషన్ వేసి చూద్దామండి, సరేనా. సో కస్టమర్ రావడానికి ఇంకా ఒక దగ్గర 10 నుంచి 15 నిమిషాల వరకు పట్టచ్చు.
అది విషయము. ఇంకా రాత్రి కూడా బాగా కోపం వచ్చేసి బాగా తిట్టేసిన కదా, దోలు తిరిగింది నాకైతే. ఇంకా అమ్మ చేసిండే పనికి ఇట్లా మెంటల్ ముండలు వస్తుంటారు అప్పుడప్పుడైతే, ఇంకా తప్పదు, అట్లా ఇట్లా సర్దుకొని పోతూ ఉండాలి, సరేనా. సో డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలా వాడు చూడు మనకు చూపించిండేదాడ 753 అని చూపించినాడు కదా. సో ఇటుకి వచ్చిన తర్వాత ఎండ్ చేస్తే నేను నాకు చూపించిండే చూడండి ఎంత చూపించినాడు అనేది, కరెక్ట్గా 561 చూపించినాడు. అందుకే నేను ఏం చేసిన అంటే నెట్వర్క్ రాలేదని చెప్పేసి కస్టమర్ మీ దగ్గర ఎంత చూపించిందో చూడండి మేడం అన్నాను. 753నే చూపించింది అన్నారు. సర్లేండి మేడం అదే అమౌంట్ ఏంటి అని చెప్పిన. నీ దాంట్లో ఎంత చూసిందంటే నాది నెట్వర్క్ రాలేదు, నేను బయటికి ఎండ్ చేస్తాను, రిసార్ట్లోకి వచ్చినాను. చూడండి రిసార్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. సో ఇదైతే ఎండ్ చేద్దామండి ఫస్ట్. చూడండి 561 చూపించినాడు మనకి. మార్నింగ్ వచ్చేసి 8:31 అవుతుంది. సో ఇట్లా దారుణంగా చూసేవాడు మనకి ఎంత ఇస్తాడో తెలియదు, చూడాలా. ఎండ్ చేద్దాం ఇప్పుడైతే. నేనేం చేసిన అంటే కస్టమర్ దగ్గర నెట్వర్క్ రాలేదని చెప్పేసి మీకు ఎంత వచ్చిందో చూడమని చెప్పిన. 492 అంట. ఓ చిక్కుబానవర అవసరమో మనకి ఇది. అందుకే వాళ్ళకి ఎంత చూపించిందో అంత చేయమని చెప్పిన నేను. మనకు చూపించినది కాకుండా మనకి ఎంత ఇస్తారో చూద్దామండి ఇప్పుడు. ఇది మ్యాటర్. 455 అంట. 30 కిలోమీటర్లు 554 ఇచ్చినాడు. మనకి ఇట్లా మోసం చేస్తాడు, అందుకని చెప్పేసి నేను అట్లా చేసుకోండి. అది బాగానికే బెల్టెడ్ పడుతుంది, మనమే పిచ్చినా కొడకలం కాదులేండి. ఎంత మోసం చేస్తాడంటే ఒక్కొక్కసారి నాకు 753 రూపాయలే చూపించింది ఇది, ఇప్పుడు చూస్తే 550 రూపాయలు ఏమో ఇచ్చినాడు. ఇంత మోసం చేసి ఎర్రి పుష్పాలమే మనం ఏమన్నా. అందుకని చెప్పి నేను కస్టమర్కి ఎంత చూపించిందో అంత చేయండి మేడం అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో చూపించి బయటికి పోయి నేను ఎండ్ చేస్తానని చెప్పి చెప్పినాను. ఇప్పుడు రిసార్ట్లో నుంచి బయటకు వచ్చినాను. ఇక్కడి నుంచి నేను ఇంటికి పోవాలంటే 14 కిలోమీటర్లు చూస్తుంది నైస్ రోడ్డు మీద. ఇంకా పక్కన పోతే ఒక 2-3 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. ఏదైనా బుకింగ్ వస్తే తీసుకొని పోతా, లేకుంటే ఖాళీ బండి పోతా, ఎందుకంటే ఇంక నైట్ అంతా పడుకోలే కదా. సో ఇప్పటిదాకా అయితే మనకి ఎట్లా లెక్క వేసుకున్న 3000 చిల్లర అయినట్టే అమౌంట్, సరేనా. సో ఏదైనా దావలో బుకింగ్ వస్తే తీసుకుంటాను. బుకింగ్ అయితే మనకు ఓలాలోనే వచ్చింది, ఇంటి దగ్గరికి వచ్చింది. 13 కిలోమీటర్లో 13.5 కిలోమీటర్ ఇచ్చింది, 400 చిల్లర. సో అది ఉంటుందో ఊసిపోతుందో తెలియదు. ఫస్ట్ అయితే పోతున్నా నేను, సరేనా. 5 మినిట్స్ చూస్తుంది పికప్. ఈరోజు బిజినెస్ సంగతి ఏమో కానీ డీజిల్ మాత్రం ఇప్పటికే దీనమ్మ జీవితం 1600 రూపాయలు డీజిల్ తాగింది. ఉరివే లేదు, ఒక పాయింట్ కూడా లేదు అసలు డీజిల్. లాస్ట్ డ్రాప్ కూడా అయిపోయింది. 13 కిలోమీటర్లు ఏమో, అంత ఐడియా లేదు. 398 రూపాయలు ఏమో ఇచ్చినాడు. ఇంకా టోల్ యాడ్ చేసుకుని 438 రూపాయలు ఇచ్చినాడు. చూద్దామండి అది కూడా. నాకేం అర్థం కాలేదు ఎర్నింగ్స్ ఎంతైనా కూడా నాకు అంత ఐడియా రావట్లేదు, ఎందుకంటే నేను కౌంట్ చేయలేదు. ఇంకా ఫుల్ నిద్రలో ఉన్న వీడియో కూడా అప్పుడప్పుడు ఏదో క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే తీసన్నా. ఇక్కడ చూసి ఎర్నింగ్స్ ఎంతనే తెలియదు. డీజిల్ మాత్రం ఇప్పటికే 1600 తాగేసింది. కిలోమీటర్లు వచ్చేసి 267 కిలోమీటర్లు తిరిగిన. సర్లేండి, ఇంక ఇంటికి పోతున్నాను. ఒక 5 కిలోమీటర్లో మా ఇంట్లో వస్తుంది. సో పోయేసి ఇంకా ఓలాలో చూడాల్సిన బుకింగ్లన్నీ చూసేసి డీజిల్కి ఎంత పోయిందో చూద్దామండి. అట్లా ఇట్లా పడేసి ఇంటికైతే వచ్చేసినాను. ముఖం అంతే జిడ్డు అయిపోయింది అసలు. తెల్లవార్లు చేసిన రెగ్గు టగ్గైతే లేదన్నట్లు. ఎంత చేసినా కూడా మన బతుకులు ఇంతే ఉంటాయి. ప్రతి ఒక్కరు అంతే అనుకోండి. ఎంత చేసినా కూడా ఆటకాటగా ఉంటాయి. ఎదిగే వాళ్ళు ఎదుగుతుంటారు, కిందికి పోతూనే ఉంటారు. మనకి ఈ మాత్రమైనా చాలు. మనకన్నా ఇంకా ఏమీ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి ఈ మాత్రమన్నా వచ్చింది, మనం సంతోషపడచ్చు, బాధపడినా బాధపడచ్చు. నేనైతే రెండింటికి మధ్యలో ఉంటాను, అటు కాకుండా ఇటు కాకుండా. అది విషయము. ఇప్పుడైతే మనము ఓలాలో ఒక్కటే చూడాలి, 6 బుకింగ్లు చూడాలి. 6 బుకింగ్లు చూద్దామండి. సో టైం వచ్చేసి ఇప్పుడు 11-12 అవుతుంది. నేను డ్రాప్ అయిపోయిన సమయం వచ్చేసి మనకు 10 గంటల లోపల అయిపోయింది. కొంచెం పని ఉంటే డీమార్ట్కి పోయినా నేను. సో మనం 17వ తేదీ మార్నింగ్ చూడాలి, 6 బుకింగ్లు చూడాలి. ఈ బుకింగ్ వచ్చేసి 3:14 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది వచ్చేసి 295 రూపాయలు. మనకు వచ్చేసి 230 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:14 వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇంకోటి క్యాన్సిల్. అదే 4:03 వచ్చింది మళ్ళాను. టాప్ కిలోమీటర్లు వచ్చేసి 14.5 కిలోమీటరు.
డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 367 రూపాయలు. మనకు వచ్చేసి 352 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:03కి వచ్చింది. 4:03 అయిపోయిన తర్వాత 4:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. 386 రూపాయలు తీసుకున్న కస్టమర్ దగ్గర నుంచి. మనకు వచ్చేసి 367 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:50కి వచ్చింది. 4:50 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5:41కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 50 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 240 రూపాయలు. మనకు వచ్చేసి 199 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:41కి వచ్చింది. 5:41 అయిపోయిన తర్వాత 7:15కి వచ్చింది. ఎండకేం సరిగ్గా కనపడలే. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 30.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 13 మినిట్స్. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 561 రూపాయలు. మనకు వచ్చేసి 554 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:15కి వచ్చింది. లాస్ట్ బుకింగ్ చూద్దామండి. సో లాస్ట్ బుకింగ్ ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 457 రూపాయలు. మనకు వచ్చేసి 398 రూపాయలు ఇచ్చినాడు. ఇది ఇక్కడ కింద. సో పైన వచ్చేసి 438 రూపాయలు. ఎందుకంటే టోల్ యాడ్ అయింది ఇక్కడ కింద చూడొచ్చు 40 రూపాయలు అందుకే. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:50కి. సో మనకి ఈ బుకింగ్లో తెలిసిండేదే కదా. ఇది కింద బుకింగ్లో 752 రూపాయలు ఏమో ఇచ్చింటే మళ్ళీ 500 చిల్లరకి ఇది 560 రూపాయలకి తగ్గించినాడు. సో మనమైతే వాళ్ళకి ఎంత చూపించింది అంత ఏమని చెప్పినాం. దాన్ని కూడా కౌంట్ చేసుకుందామండి. సో అది మన టాలెంట్ సంబంధించింది కాబట్టి, ఎందుకంటే వాడు మోసం చేస్తే మనం మనకన్నా పెద్ద మోసం చేస్తాం కదా ఆ సంగతి. సో టోటల్ బుకింగ్స్ చూద్దామండి అలాగే ఒకటేసారి యూస్ అయిపోతుంది మళ్ళీ ఎందుకు. సో ఇది వచ్చేసి 16వ తేదీ నైట్ 852 రూపాయలు. ఇది చెప్పినాను కదా లోఫర్ ముందు మోసం చేసింది ఆ బుకింగ్ది. ఒక బుకింగ్ అది. దీంట్లో వచ్చేసి 6 బుకింగ్లు చేసిన. ఇక్కడ కింద కనిపిస్తుంటుంది మీకు. ఒక రైడు 852 రూపాయలది. దాని తర్వాత 6 బుకింగ్లు. టోటల్ వచ్చేసి 7 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ చూద్దాము. టోటల్ ఎర్నింగ్స్ వేసుకుందాంలేండి. చూస్తే పోయేదేముంది. 6 బుకింగ్లకి కలిసి 1902 రూపాయలు. అది 852 రూపాయలు ఒక బుకింగ్ది. ఊబర్లో చూద్దామండి. ఇప్పుడు ఊబర్లో వచ్చేసి 1089 రూపాయలు 4 బుకింగ్లు. ఇవి వచ్చేసి ర్యాపిడో 2 బుకింగ్లు 361 రూపాయలు చేసినాను. ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. ఇప్పుడు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 274 కిలోమీటర్లు తిరిగినాను. ఇప్పుడు వచ్చేసి ఎన్ని బుకింగ్లు చేసినాము 3 యాప్స్లో కలిసి, అలాగే 3 యాప్స్లో కలిసి ఎంత ఎర్నింగ్స్ చేసినాము, ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నామో, మనకి ఎంత మిగిలింది, డీజిల్కి అనేది చూద్దామండి. టోటల్ అయితే మొత్తం కౌంట్ చేసినాను. సో భారీ మొత్తంలో ఎక్కువగా గంటల సేపు పని చేసినాను. 17 గంటల సేపు పని చేసినాను. నిన్న ఈవినింగ్ 5 గంటలు తీస్తే ఇప్పుడు 10 గంటల వరకు చేసినాను. సో టోటల్ 17 గంటల సేపు ఆన్లైన్ అవర్స్ ఉండేది. సో టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 274 కిలోమీటర్లు తిరిగిన. ఎర్నింగ్స్ అయితే బాగానే అయినాయి. 4605 రూపాయలు అయినాయి ఎర్నింగ్స్. సో ఇందులో డీజిల్కే మనకి 1600 రూపాయలు తీసేయాలి. బాగా తాగి పడేసింది. మళ్ళీ ఇప్పుడు వేయించినాను 1100 రూపాయలది. మీకు తెలిసిండే విషయమే కదా, ట్రాఫిక్లోనూ అట్లా ఇట్లా. అది కాక కొంచెం లాసు. ఈ 4600 రూపాయలు ఎలా అయిందంటే, సో మనకి సర్జాపూర్ రోడ్లో ఖాళీగా పడుకుందామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. వాళ్ళకి బుక్ చేస్తానట్లు నేను 90 రూపాయలు అట్లా చూసాను. అదేదో విలేజ్ ఐడియా రాలేదు. ఒక 3.5 కిలోమీటర్ ఉంటుంది, 4 కిలోమీటర్లు అనుకోండి. అక్కడికి బుక్ చేస్తా అంటే 99 రూపాయలు చూస్తుంటే తీసుకుంటానులా నేను. వేరే వాళ్ళు కూడా ఎవరో తీసుకుంటాను. అందుకే డైరెక్ట్ నన్ను వచ్చి అడిగితే 200 ఇమ్మన్నా. వాళ్ళు 7 మంది ఉన్నారు. 7 మంది ఉంటే కాదు, ఓన్లీ 4 మెంబర్స్ అని చెప్పిన. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు ఏదో ఆలోచించుకుంటే సర్లే ఇడిసి వస్తారా అని చెప్పేసి 4 వచ్చి కూర్చుండ్రి 200 ఇప్పించుకున్నాను. సో అది కూడా కౌంట్ చేసినాను. మళ్ళీ ఇక్కడ ఇందాక లాస్ట్ బుకింగ్ దానికన్నా ముందుది ఇది మనకి కనకపుర రోడ్లో డ్రాప్ అయింది కదా రిసార్ట్ దగ్గర. ఆ రిసార్ట్ దగ్గర వాళ్ళకి మనకు చూపించిండేది 752 రూపాయలు ఏం చూపించిండే. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత 552 రూపాయలు ఏమో సంథింగ్
వాళ్ళకి చూపించిండేది. లేదు మీకు ఎంత చూపించింటే అంతే ఏంటి, నా దాంట్లో పని చేయలేదని చెప్పేసి అది ఒక 200 ఎక్స్ట్రా ఇప్పించుకున్నాం. సో అది కూడా కలిపి నేను మొత్తం చెప్తున్నాను అనమాట. 4,605 రూపాయలు అయిండేది. సో డీజిల్కి 1600 తీసేస్తే ఇంకా నాకు మిగిలినది వచ్చేసి 3,005 రూపాయలు మిగిలింది. ఇంకా వేరే ఉంది, ఇంకా మనకి అంతేలే. ఇంకా టోటలు బుకింగ్స్ 13 బుకింగ్స్ చేసిన. ఆన్లైన్ అవర్సే చాలా ఎక్కువ, 13 బుకింగ్లు చేసినాను. మామూలే ఒక్కొక్కసారి కష్టపడదంటాము. ఇంక ఈరోజు నైట్ అంతా ఇంకా డ్యూటీ, ఈరోజు ఆదివారం కదా, ఇంకా డ్యూటీకి పోయేది లేదు. ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి. వాటికి డిమార్ట్కి పోయి సరుకులన్నీ తీసుకొని వచ్చిన. కనిపిస్తుంటే మీకు అన్ని కొన్ని సరుకులు తెచ్చినాను. ఇంకేం తేలో తెలియక మళ్ళీ వచ్చిన, మళ్ళీ పోవాలా ఇంట్లో ఏమైపోయినాయని చూసుకొని రాసుకొని పోవాలా. ఇంతకుముందు అయితే ఏకాకి ఏంది లేదు, అడు లేదు పేడు లేదు అన్నట్లు పెళ్లి చేసుకున్నాం కాబట్టి మనకి ఇంట్లో సరుకులు అన్నీ తెచ్చుకుంటూనే ఉండాలా, లేకుంటే కాని పని. పోదామనే అనుకుంటున్నాను నైట్, కానీ నేను నిద్ర వల్ల నా ముఖం చూస్తే మీకు అర్థమయ్యేది అంటది. ఒక్కొక్కసారి కష్టపడితే ఎట్లా కష్టపడతాను అంటాము, ఒక్కొక్కసారి పోకపోతే అలాగే ఉండిపోతాము. సో ఈ వీడియో అయితే బాగా నాకు పిచ్చ కోపం వచ్చి, ఎంత మెంటల్గా వాళ్ళు చేసిండే పనులకి కోపం వచ్చినా మీరు అర్థం చేసుకోండి ఎంత ఉంటుందని. మనం ఇంతగా కష్టపడి చేస్తే మనకి ట్యాక్స్ కూడా మనమే కట్టుకోవాలంటే మనమే పిచ్చినా కూడా వేరే స్టేట్కి వెయ్యి అన్ని చేతి నుంచి పెట్టుకుండేకి. అందుకే ఆ విషయమై నేను తిట్టినాను. ఓకేనా, ఇట్లా మెంటలు చిల్లర మనుషులు వస్తుంటారు అప్పుడప్పుడు, అందరినీ అని నేను ఉండనే ఉంటారు చిల్లర మనుషులు ఏడొక్క చుట్టూ. సరేనా, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పటికప్పుడు మర్చిపోతూ ఉండాలి. సో నాకే అనిపించినా కాబట్టి మీరు అనిపించకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆవేశం తట్టుకోలేక ఆటికి అట్లా తిడతాను, ఆ పిచ్చి ముండ ఇంకొద్దు, ఇంకా ఆటికి ఎక్కువ అయిపోయినాయి. ఇంక నాకు అంత కోపం వచ్చింది. అయితే ఇంకా మీరైతే డైరెక్ట్ చూసినట్టే చాలామంది అయితే కొట్టెక్కువ పోతారు, అంత బ్యాడ్గా బిహేవ్ చేస్తాను నా మనిషి. అట్లయిపోయింది అది విషయము. సరేనా, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.